మొదటిగా దేవుడి నామానికి వందనాలండి. మరి ప్రార్థన ఎంతో మహిమకరంగా జరిగిందండి. కేవలం ఈ ప్లేస్ ఏంటంటే మరి అసలు దేవుని గురించి ఎరగని ప్లేస్ అండి. మరి ఏదేమైనా ఈ అంత్యకాల దినముల్లో ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలనే నిరీక్షణతో ఉన్నామండి మేము. మా సంఘం ఎంత చిన్నదైనప్పటికీ అత్యాశతో ప్రార్థనాశక్తితో మేము ఎంతగానో ప్రార్థనలో ఉంటున్నామండి. ఈ అంత్యకాల దినముల్లో మాకు కావాల్సింది కేవలం దేవుళ్ళో ఆత్మీయంగా బలపడి ఎన్నో ఆత్మను రక్షించే విధంగా మేము ఉండాలని మేము ఎంతగానో ఆశపడుతున్నామండి. దైవజనులు చెప్పిన వాక్యం మా హృదయాలను ఎంతగానో టచ్ చేసిందండి. మరి ఇంకాను దేవుళ్ళో ఆత్మీయంగా ఉండాలని ఇక్కడికి వచ్చిన ఎందరో బిడ్డలు ప్రభా ఏ ఒక్క ఆత్మ అయినా రక్షింపబడాలని నిరీక్షణతో ఉన్నామండి. మరి దైవజనులు చెప్పిన వాక్యం నీరు కట్టి ఫలింపు దయచేయాలని ఆ వాక్యం ఎందరు ఆలకించారో మా హృదయాలు అయితే మరి చాలా హత్తుకుందండి. మరి ఈ వాక్యం ద్వారా కూడా గృహాల్లో ఉండి కూడా ఎందరో బిడ్డలు బయటికి రాలేని స్థితిలో ఉన్నారండి. మరి రేపు దినమందున ఆ ప్రతి ఒక్క బిడ్డ వచ్చి తన ఆలోచనలు బయటకు వచ్చి చెప్పుకోవాలని మా ఆశ అండి. మరి ప్రార్థన అద్భుతంగా జరిగిందండి. మరి ఎందరో తెలియని బిడ్డలు కూడా ప్రార్థన వచ్చి దూర ప్రదేశం నుంచి చూసినప్పటికీ ఆఖరి నిమిషంలో వచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయించుకోవడం మేము చూసామండి. మరి దేవుని నామాన్ని పొందడం